నమో గురుభ్యః. మనము మన దక్షిణామూర్తి స్తోత్రాన్ని, దానికి మానసోల్లాసం అన్న వ్యాఖ్యానాన్ని చదువుకుంటూ వస్తూ ఉన్నాము. కాబట్టి 2 రకాల అష్టాంగ యోగాలను మనకు మన గురువులు ఉపదేశం చేశారు. ఒకటి బ్రహ్మాండమంతా నేనే అయి ఉన్నాను. బ్రహ్మాండంలో ప్రతిదీ నా అంగమే అని దాన్ని ఆ విధంగా అష్టమూర్తులుగా భావన చేస్తూ ఉండడమన్న యోగం ఒకటి చెప్పారు. తర్వాత అందుకు మనసు అంత తేలిగ్గా కూర్చోవట్లేదు అంటే, మనసుని కూర్చోబెట్టడం కోసము అష్టాంగ యోగము అంటే 8 పార్ట్స్‌గా ఉన్న ఒక యోగ సాధన కార్యక్రమం కూడా చెప్పారు. యమ, నియమాసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధులు అని చెప్తూ వచ్చారు. మనం వాటన్నింటిని కూడా చూసుకున్నాము. మనము సాధిస్తూ ఉన్నది ఏమి అంటే మన చిత్తాన్ని నిశ్చలం చెయ్యాలి. మన మనసును కుదురుగా కూర్చోబెట్టాలి. మనసు కుదురుగా ఎప్పుడు కూర్చుంటుంది అంటే, మన ఇంద్రియాలు విషయాల వెంటబడి ప్రపంచంలోకి పారకుండా ఉంటే, అంటే మన ఇంద్రియాలన్నీ ప్రత్యాహారం చేయాలి. మనం వెనక్కి తిప్పి తీసుకొస్తే, అవి వాటి వాటి గోళాల్లో, వాటి వాటి కన్నాల్లో, రంధ్రాల్లో అక్కడే కూర్చునున్నాయంటే గూట్లల్లో, బయటికి వెళ్ళకుండా, ఇంక మనసు గూడా ఇక్కడే ఉంటుంది. మనసు కదలకుండా ఉన్నది అంటే, అది నిశ్చలంగా ఉంటుంది. దీనివల్ల మనకు కలిగే ప్రయోజనమేమి అంటే, ఎప్పుడైతే చిత్తే నిశ్చలతాం యాతే, దెన్ వెంటనే మనకు కలిగే ప్రయోజనము, ప్రాణం గూడా నిశ్చలంగా అవుతుంది భవతి. ప్రాణం అంటే ప్రాణవాయువులేవున్నాయో అవి కూడా నిశ్చలమైపోతాయి. కదలకుండా అవి కూడా నిశ్చలంగా ఉండిపోతాయి. దీన్ని సాధించాలి. మనకు రెండే రెండున్నాయి కదిలేవి. మనకు ఒకటి మనసు కదులుతూనే ఉంటుంది. ఒకటి ప్రాణం కదులుతూనే ఉంటుంది. ఇప్పుడు ఒక మనసు, ఒక ప్రాణం కదులుతూ, కదులుతూ మనల్ని కూడా లాక్కుని వెళ్ళిపోతూ ఉంటాయి కదిలిస్తూ, కదిలిస్తూ. మనం కదలకుండా ఉంటేనే మన స్థితి మనకు తెలుస్తుంది. స్థాణువుగా ఉన్నప్పుడు. అయితే మనం కదులుతూ ఉన్నాము అని అనుకుంటూ ఉంటాం. ఎందుకంటే మనసు కదులుతూ ఉంటుంది. మనసు ఆగిపోయిందంటే అది అమనస్కం అవుతుంది. దాంతో తెలియవలసింది తెలుస్తుంది. ఇంతకు అక్కడికి వెళ్ళాలి. ఇందులో ఒక చాలా అందమైన విషయం చెప్పి ఇంక ముందుకు వెళ్తాను. చిత్తం కదలకుండా నిలబడ్డదంటే ప్రాణం గూడా కదలకుండా ఉండిపోతుంది అని చెప్పారు గదా! ఇది అర్థం జేసుకోండి. చాలా క్యూట్ విషయము. చాలా ఫన్ ఫ్యాక్ట్ చెప్తున్నాను. ప్రాణమే మనలో కదులుతూ ఉంటుంది గదా! ఈ కదులుతూ ఉన్న ప్రాణము ఏదున్నదో దానికి ఇంకొక పేరున్నది. దాని పేరే కాలము. మనలో ప్రాణం ఎంతవరకు కదులుతూ ఉంటుంది అంటే, కాలము ఉన్నంత వరకు అని చెప్తాం కదా! కాలమున్నంత వరకు ప్రాణముంటుంది అని చెప్తాం. కానీ ప్రాణం, కాలం 2 ఒకటే. కాలంగా ఎందుకంటే కాలానికి ఇంకొక పేరు అనిమిషము. అంటే ఏదైతే ఆగకుండా కదులుతూ ఉంటుందో అని. చలతి ఇతి అని దానికి అర్థము వ్యుత్పత్తి పరంగా. ఇప్పుడు కదులుతూనే ఉండే దాని పేరే కాలము. కదులుతూనే ఉంటుంది అని చెప్తే దాని పేరు కాలం అది. కాలానికి వ్యుత్పత్తిపరమైన అర్థమేమంటే కదులుతూనే ఉంటుంది అని. కాలం అంటే బయట గోడ గడియారంలో కనిపిస్తున్న టైం అంటాము. ఆ టైం గాదు. కాలం అంటే కదిలేది అని అర్థం దానికి. కదులుతూ ఉన్న కాలము ఎట్లా కదులుతుంటుంది అంటే ప్రాణంగా కదులుతుంటుంది. ఇప్పుడు మనం ఒకవేళ ప్రాణాలను కూడా నిలబెట్టామనుకోండి. ప్రాణాలను నిలబెడితే ఏమవుతుందో తెలుసా? ప్రాణం పోవడం గాదు. ప్రాణం పోతే ఇంకేమీ లేదు. ప్రాణం పోతే ఇంకా అక్కడికి ఆ కుండ పగిలిపోతుంది. ఇంకది అక్కడికి ఆగిపోతుంది. ప్రాణం పోవడం గాదు. ప్రాణము ఆగిందనుకోండి. కదలకుండా నిశ్చలమైపోయిందనుకోండి. అసలు ఈ 2 గూడా కదలకుండా నిశ్చలంగా ఉండడం అన్నది కష్టం. కానీ ఒకవేళ చేయగలిగామనుకోండి యోగ సాధనతో, ప్రాణం కదల్లేదు అంటే ఏమర్థము? కాలం గూడా కదలదు. అప్పుడు మనము కాలాతీతులమవుతాము. ఇంక ఎంత కాలమైనా అట్లానే ఉండొచ్చు. కాలంతో ఇంక సంబంధం, నిమిత్తం ఉండదు మనకు. కాబట్టి మనసు కదలకుండా ఆగింది అంటే, దాని మీద ఆధారపడి ఉన్న ప్రాణం కదలకుండా ఆగిపోతుంది.
ప్రాణం కదలకుండా ఆగిపోయింది అంటే, కాలం కదలకుండా ఉండిపోతుంది. అప్పుడు మనం నైమిసారణ్యంలో ఉండొచ్చు. మనము ఎందుకు నిమిషము అంటే కదలదు అనర్థం. అనిమిషము అంటే కదులుతూ ఉంటుంది అనర్థం. అందుకే కాలానికి అనిమిషం అని పేరు. కదులుతూ ఉంటుంది అనాలి. కదులుతూ ఉండే కాలాన్ని ఆపేసామనుకోండి, అది అనిమిషం గాకుండా నిమిషం అవుతుంది. దాని పేరు నైమిషారణ్యం. నిమిషానికి సంబంధించిన విషయం ఏదున్నదో అది నైమిషము. అందుకనే కాలాతీతంగా ఉన్న విషయం గురించి, కాలాతీతమైన విషయం గురించి చెప్తూ మన గురువుగారు వ్యాసుల వారు దానికి నైమిషము, నైమిషారణ్యం అని పేరు పెట్టుకున్నారు. అంత లాభం ఉంటుంది. ఎంతో లాభం ఉంటుంది ఇంతవరకు సాధించగలిగామంటే. ఈ రకంగా చిత్తం యొక్క నిశ్చలత్వం ఏదున్నదో దానితో యోగాన్ని సాధించాలి. అది ధ్యానంతో సహా మొత్తం అన్ని యమనియమాసనాల దగ్గర నుంచి మొత్తం అన్నీ కలిపి ఈ రకంగా ధ్యాన యోగాన్ని సాధించండి అని చెప్తూ ఉన్నారు. ఎంతో లాభం ఉంటుంది అని. అంతవరకు మనం పోయిన వారం చూసాం. ఇంక దాని తర్వాత కొన్ని కొత్త కారికలు చూద్దాం. ఆకుంచనం అపానస్య ప్రాణస్య చ నిరోధనం లంబికోపరి జిహ్వాయాః స్థాపనం యోగ సాధనం. అపాన వాయువులు, ప్రాణవాయువులని చెప్పుకుంటూ వచ్చాం మనం. అవి ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రసరిస్తూ ఉంటాయి అవన్నీ చూసుకుంటూ వచ్చాం గదా! మొత్తం 10 ప్రాణాల గురించి, 10 వాయువుల గురించి, దశవాయువుల గురించి చూసుకున్నాము. అందులో ప్రాణాపానాలు 2 ముఖ్యంగా. ప్రాణమేమి అంటే మూలాధారం దగ్గర నుంచి పైకొచ్చి ముక్కుపుటాల్లో నుంచి బయటికి ఒక 12 అంగుళాల వరకు వ్యాపిస్తుంది అని చెప్పారు. అట్లానే అపాన వాయువు బయట 8 అంగుళాల దగ్గర నుంచి లోపలికొచ్చి అక్కడి నుంచి కిందికి మన మలమూత్ర విసర్జన వరకు అది వెళ్తూ ఉంటుంది అని చూపిస్తూ వచ్చారు. ప్రాణం, అపానం అని. ఇప్పుడు మనం యోగం ఇంతవరకు తెచ్చుకున్నాం అనుకోండి. మన యోగ సాధన ఎంతవరకొచ్చింది? యమ, నియమాసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి వరకు వచ్చిన తర్వాత అక్కడ జరిగేదేమి? చిత్తము నిశ్చలమైతుంది. దాంతో ప్రాణం గూడా నిశ్చలమవుతుంది. ఇంకా అంతవరకు తెచ్చి సమాధి స్థితి వాడిని కూర్చోబెట్టిన తర్వాత, వాడి మనఃప్రాణాలు కదులుతూ, కదులుతూ ఉండే మనఃప్రాణాలు 2 ఆగిపోయాయంటే, అటువంటి సమాధి స్థితిలో ఉన్న యోగికి కాలం ఆగిపోతుంది. అందుకని వాడు ఎంత కాలమైనా అట్లానే ఉండొచ్చని జెప్తారు. సరే ఇంతకీ మనఃప్రాణాలు 2 ఆ విధంగా నియంత్రించబడ్డాక, నిశ్చలమైన తర్వాత, అప్పుడేం చెయ్యాలి అంటే, మన యోగులు అపాన వాయువుని కుంచించాలి. అది బయట 8 అంగుళాల దగ్గర నుంచి 8 ఇంచెస్ నుంచి లోపలికొచ్చి, ఇంకా అదే పనిగా ఇడాపింగళ నాడుల్లో నుంచి ప్రసరిస్తూ, మూలాధారం దగ్గర నుంచి కిందికి తోస్తూ ఉంటుంది. అక్కడి నుంచి బయటికి వెళ్తూ ఉంటుంది కదా! కాబట్టి అంత దూరము లాంగ్ జర్నీ చేస్తూ ఉన్న మన అపానాన్నేం చేయాలి? ఆకుంచనము కుంచింపచేయాలి. దాన్ని మధ్యలోనే ఆపేయాలి. ఆ తర్వాత ప్రాణవాయువు ఏం చేస్తుంది? మూలాధారం దగ్గర నుంచి బయలుదేరి ఇడాపింగళ నాడుల్లో నుంచి పైకొచ్చి ముక్కుపుటాల్లో నుంచి బయటికి వెళ్తుంది. పైకెళ్తుంది. అవతలకెళ్ళిపోతుంది. ఈ ప్రాణవాయువుల్ని పైకెళ్ళనీయకుండా ఆపేయాలి. ప్రాణాలు పైకెళ్ళే ప్రాణాలు పైకెళ్ళిపోకుండా ఆపేయాలి. పై ప్రాణాలు పైకెళ్ళిపోకుండా వాటిని అక్కడ మధ్యలో ఆపేసి హృదయం దగ్గర. కిందికెళ్ళిపోతున్న అపాన వాయువులు కిందికెళ్ళిపోకుండా వాటి మధ్యలో ఆపేసి ప్రాణాపాలని రెండింటిని అట్లా మనం నిరోధించాలి. ప్రాణాన్ని, అపానాన్ని రెండింటిని అట్లా మధ్యలోనే ఆపేయాలి. ఆపేసి ఏం చేయాలంటే నెక్స్ట్ మన జిహ్వ ఉన్నది గదా! నాలుక. దీన్ని లంబిక అని పిలుస్తారు. లంబము అని పిలుస్తారు. అంటే వేలాడుతూ ఉన్నది అని అర్థము. మన నోరు పెద్దగా తెరిచినప్పుడు వెనక సైడు గొంతు దగ్గర ఒక కొండ నాలుక లాంటిది వేలాడుతూ ఉంటుందని చెప్తారు. అది అత్యవసరం. మనం ఏం చేయాలంటే ఈ నాలుకను వెనక్కి తిప్పి మడతబెట్టి ఆ కొండ నాలిక పైన స్థాపించాలి. దీన్ని తీసుకెళ్ళి అసలు చేయడం కష్టం. మామూలుగా నాలుక వెనక్కి తిరిగి కొండ నాలుక దాకా వెళ్ళి దాన్ని టచ్ చేయడం అన్నది యూజువల్‌గా జరగడం కష్టము. దానికోసం గూడా సాధన చేయవలసి ఉంటుంది. యోగ సాధకులు
దానికోసం చాలా శ్రమపడి సాధన చేస్తూ ఉంటారు. ఈ నాలుకను వెనక్కి తిప్పి వాళ్ళేమి అనుకుంటారంటే, మనకు చాలా యోగాలున్నాయి. కుండలిని యోగము, హఠ యోగం మొదలైన యోగాలున్నాయి. ఆ యోగ మార్గాల్లో ఒక రకంలో వాళ్ళేం జేస్తారంటే, ఈ నాలుకని ఏదో విధంగా సాగదీయడానికి ట్రై చేస్తారు. దాన్ని సాగదీసి, సాగదీసి అసలు యాక్చువల్‌గా ఉన్న నాలుకని వెనక్కి తిప్పుదామని ట్రై చేస్తే గ్యాగింగ్ ఫీలింగొస్తుంది మనకు. దగ్గొస్తుంది. మనం చేయలేమట్లా. కానీ వాళ్ళు ప్రయత్నపూర్వకంగా ఎన్నో కొన్నైతే మరి భయంకరమైన పద్ధతులతో కొంచెం కొంచెం నాలుక కింద కోస్తూ కోస్తూ దాన్నట్లా ఏంటేంటో అని చెప్పి రాశారు. ఇంతకుముందు నేను లలితా సహస్రం చెప్తున్నప్పుడు వాటి గురించి కొంచెం రిసర్చ్ చేసి భయపడ్డాను కూడా. కానీ ఒకవేళ అట్లా ఎవరైనా చేయగలిగితే అంటే వాళ్ళది. నేను ఓన్లీ యోగుల గురించి చెప్తున్నాను. ఒకవేళ అట్లా చేయగలిగితే నాలుకని మొత్తాన్ని బయటికి తీసుకొచ్చి దాన్ని పొడుగ్గా సాచి దాన్ని వెనక్కి తిప్పి కొండ నాలుక పైన నిలిపితే ఇంక వాళ్ళేమి నమ్ముతారంటే, సహస్రార కమలం దగ్గర నుంచి అమృతపు బిందువులు రాలుతూ ఉంటాయి మనకు. అవి ఆ నాలుక పైన పడతాయి. దాంతో వాడు అమృతుడవుతాడు. ఎంతో కాలము చిరకాల జీవి అవుతాడు అని, అందుకోసం యోగులు ప్రయత్నం చేస్తారు అని చెప్తూ ఉంటారు. ఆ రకంగా వాళ్ళు ఎంతో కాలము ఏమి తినకపోయినా, తాగకపోయినా ఎంతో కాలం వాళ్ళట్లా బ్రతికుండేదెందుకు అంటే, ఒకటి ప్రాణం పోకుండా ఆపుతున్నారు. 2 అమృతాన్ని పానం చేస్తూ ఉన్నారు. 3 కాలాన్నాపేస్తూ ఉన్నారు. ఒకవైపు కాలాన్నాపుతున్నారు. ఒకవైపు ప్రాణాలాపేస్తున్నారు పైకి పోకుండా. మూడోది అమృతాన్ని పానం చేస్తూ ఉన్నారు. ఇన్ని కారణాలకి వాళ్ళట్లానే ఉంటారు అని చెప్తారు. సరే అది గూడా చూద్దాము. మనం మన గురువులేం చెప్తున్నారో ముందైతే తెలుసుకుంటూ వెళ్దాము. ఈ రకంగా యోగ సాధన కంటిన్యూ చేయండి అని చెప్తున్నారు. చిత్తే నిశ్చలతాం యాతే ప్రాణే మధ్యపదం గతే చిహ్నాని ఏతాని జాయంతే పంచభూత జయాత్ పృథక్. ఎప్పుడైతే చిత్తము నిశ్చలం అయిపోయిందో, మనసింక కదలట్లేదో, బయట ఒక నిండు గర్భిణిగా ఉన్న జింక చెంగు చెంగున ఎగురుకుంటూ వచ్చి మంచినీళ్ళు తాగుతూ అది గర్భస్రావమై అది మరణించి ఇంకేమి జరిగినా సరే, కళ్ళు తెరుచుకునేది లేదు, చెవులు ఆ శబ్దాలు వినేది లేదు, వాడక్కడి నుంచి ఆ పద్మాసనంలో నుంచి లేచేది లేదు, వాడి యోగ సాధన భంగమయ్యేది లేదు. అంత తీవ్రమైన సమాధి స్థితిలో ఆ యతి ఒకవేళ కూర్చుని ఉంటే, వాడు ప్రాణాపానాలు రెండింటిని మధ్యలోనే నిరోధించాడు గాబట్టి, ప్రాణము మధ్యలోనే ఆగిపోతే ఇంకా ఊపిరి గూడా పీల్చకుండా వాడట్లనే ఉండిపోయాడంటే, ఊపిరి పీల్చడం లేదు, వదిలిపెట్టడం లేదు. ప్రాణాలను అక్కడ ఆపేసాడు వాడు. పై ప్రాణాల్ని పైకి పోనీకుండా. అటువంటి స్థితిలో ఉన్న ఆ యోగికి పంచభూత జయం కలుగుతుంది అని చెప్తున్నారు. వాడు పంచభూతాలను జయిస్తాడింక. పాంచభౌతికమైన దేహాన్ని మొత్తాన్ని అన్ని విధాలుగా వాడి అధీనంలో పెట్టుకున్న యోగి పంచభూతాలను జయించినట్టే. ఆ విధంగా వాడు పంచభూతాలను జయించాడు కాబట్టి, ఇంక వాడికి వేరు వేరుగా పృథక్కుగా కొన్ని చిహ్నాలు కనిపిస్తూ ఉంటాయి. వాడిలో కొన్ని మార్పులు జరుగుతాయి. కొన్ని లక్షణాలు కనిపిస్తుంటాయి. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. అవేంటో చూద్దాం. మలమూత్ర కఫ అల్పత్వం, ఆరోగ్యం, లఘుతా తనోః, సుగంధః, స్వర్ణవర్ణత్వం, ప్రథమం యోగ లక్షణం. ప్రప్రథమంగా వాడికి ముందుగా వాళ్ళలో బయటపడే లక్షణాలేమి అంటే, వాడి శరీరమంతా స్వర్ణమయమైపోతుంది. సువర్ణమయమై బంగారు వర్ణంలో ఉంటుందింక వాడి బాడీ. ఆ తర్వాత వాడి నుంచి సుగంధాలు వస్తూ ఉంటాయి. వాడు మలమూత్రాల్ని విసర్జిస్తూ ఉంటే గూడా, అవి సుగంధ పరిమళాలతో నిండి ఉన్నట్టుగా ఉంటాయి. పైగా ఆ మలము, మూత్రము, కఫము లాంటివేవేవి ఉన్నాయో, అవి గూడా అల్పమైపోతాయింక. తగ్గిపోతూ ఉంటాయి. అల్పత్వం. ఆ తర్వాత వాడి ఆరోగ్యం ఇంక పూర్తి ఆరోగ్యంతో ఉంటాడు వాడు. పూర్తి ఆయుష్షుతో ఉండి ప్రాణాల్ని నిలబెట్టేసాడు గాబట్టి,
పూర్తి ఆరోగ్యంతో ఉంటాడు వాడు. మనసో, ప్రాణమో కదులుతుంటే గదా! దానికేమైనా జబ్బులు చేసేది. వాడు మనోప్రాణాల్ని రెండింటిని ఆపేసాడంటే వాడికి జబ్బులు గూడా ఉండవు. పూర్తి ఆరోగ్యం వాడికి. వాడు బాగా బలిష్టంగా, దృఢంగా ఉంటాడు. తర్వాత తనోహ లఘుత వాడి దేహం గూడా తేలిగ్గా అయిపోతుంది. బరువుగా ఉండదు. ఇన్ని లక్షణాలు వెంటనే ఫస్ట్‌లోనే ఈ యోగాన్ని ఎవడైనా ఇంతవరకు సాధించాడంటే ఫస్ట్‌లోనే వాడికి కలిగే లాభాలివన్నీ, ప్రయోజనాలు, ఫలాలు. ఆ తర్వాత కంటకాగ్రేషు అసంగత్వం, జలపంకేషు అమజ్జనం, క్షుత్ తృట్ ఆది సహిష్ణుత్వం, ద్వితీయం యోగ లక్షణం. వాడు ఒకవేళ ముళ్ళపై నుంచి వెళ్ళిపోతుంటే గూడా గుచ్చుకోవడం లాంటివి జరగవు. వాడు నీళ్ళలో నుంచి, బురదల్లో నుంచి వెళ్ళిపోతుంటే గూడా అందులోకి మునగడం అన్నది ఉండదింక. వాడు నీళ్ళపై నుంచి ఏదో బురదల్లో నుంచి లేదా అడుసుల్లో నుంచి ఇంకెక్కడి నుంచి గూడా ఊబుల్లో నుంచి ఎక్కడి నుంచి వెళ్ళినా గూడా వాడికి అందులో కూరుకుని పోవడం, మునిగిపోవడం ఉండదు. వాటిపై నుంచి సుఖంగా వాడు భూమి మీద నడుచుకుంటూ వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోవచ్చు. ఒకవేళ భూమి మీద నడుస్తున్నప్పుడు ముళ్ళేమైనా ఉంటే గూడా, రాళ్ళేమైనా ఉంటే గూడా వాడికేమీ గుచ్చుకోవు. పైగా మలమూత్రాలు తగ్గిపోతాయి. దాంతో పాటే ఆకలి, దాహం గూడా వాడికి సహించే శక్తొస్తుంది. ఆకలి వేసిందని తింటూ కూర్చుంటేనే గదా! వాడు మలమంతా విసర్జన చేస్తూ కూర్చోవాలి. తిన్నందుకే గదా బాత్రూమ్‌కెళ్ళడం. వాడికి వాడికి దాహం వేసిందంటేనే గదా మంచినీళ్ళు తాగుతుంటాడు. దాంతో మూత్ర విసర్జన చేస్తూ ఉంటాడు. వాడికి ఆకలేసిందని తింటుంటాడు. తిన్నాడు గాబట్టి బాత్రూమ్‌కెళ్ళొస్తుంటాడు. మల విసర్జన. వాడికి దాహం వేసిందని మంచినీళ్ళు తాగుతుంటాడు. తాగాడు గాబట్టి మల విసర్జన. ఇంకా వాడిక్కడికొచ్చేసరికి ఫస్ట్ స్టెప్ అసలు మలమూత్ర విసర్జన తగ్గిపోతుంది. సెకండ్ స్టెప్ అసలు ఆకలి, దాహం గూడా వాడికనిపించదు. దాన్ని తట్టుకోగలుగుతాడు. వాడికి ఆ సహన శక్తొస్తుంది. ఎంతసేపయినా సరే అన్నం తినకుండా, మంచినీళ్ళు తాగకుండా, బాత్రూమ్‌కెళ్ళకుండా వాడు కూర్చోగలడు హాయిగా, సుఖంగా. ఆ రకంగా ఉండడము రెండో లక్షణం వాళ్ళలో మనకు కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళలో కలిగే మార్పిది. మూడోదేమి బహు అన్నపాన భోక్తృత్వం, ఆతప అగ్ని సహిష్ణుత, దర్శనం, శ్రవణం దూరాత్ తృతీయం యోగ లక్షణం. మూడో లక్షణం ఏమి? ఇంతవరకు యోగ సాధన చేసిన యోగికి వాడి స్థితిలో ఉండగలిగితే, వాడికి కలిగే లాభాలేమి అంటే, బహువన్నపాన భోక్తృత్వం. వాడు ఎంతో బహుళమైన అన్నాన్ని తినగలడు. పానాలు తాగడము వాడిష్టమొచ్చినంత తినొచ్చు, తాగొచ్చు. వాడికి ఇష్టమొచ్చినంత తినొచ్చు, తాగొచ్చు. అయితే ఆకలేసిందని తినడం, దాహమేసిందని తాగడం గాదు. ఆకలి, దాహం ఉండవు. కానీ వాడిష్టం. వాడు రుచి కోసం తింటా అంటే తినొచ్చు, తాగుతా అంటే తాగొచ్చు. వాడేమైనా జేసుకోవచ్చు. ఆకలి, దప్పికలైతే ఉండవు. కానీ ఎంతైనా తినొచ్చు, ఎంతైనా తాగొచ్చు వాడు. మొత్తం భోక్తృత్వమంతా వస్తుంది వాడికి. తర్వాత ఆకలి, దాహాలను సహించడం, తట్టుకోవడం తితిక్ష మాత్రమే గాదు. తపము మండు టెండల్లో వాడెళ్ళిపోతూ ఉంటే గూడా వాడికేమీ కష్టమనిపించదు. వాడు అగ్నుల్లో పడిపోతూ ఉంటే గూడా వాడికేమీ బాధనిపించదు. వాడికి అగ్నిని తట్టుకునే సహన శక్తి, వాడికి ఎండలను తట్టుకునే సహన శక్తి కూడా కలుగుతూ ఉంటుంది. పైగా దూర శ్రవణము, ఎక్కడి నుంచో వస్తూ ఉన్న శబ్దాల్ని వినగలిగే శక్తి. దూర దర్శనము, ఎక్కడి నుంచో ఎక్కడో ఉన్న వాటిని చూసే శక్తి. ఇవన్నీ గూడా వాడికి మూడో యోగ లక్షణంగా కలుగుతూ ఉంటాయి. ఆ తర్వాత మండూక ప్లవనం భూమ్యౌ మర్కట ప్లవనం ద్రుమే ఆకాశ గమనం చయితి చతుర్థం యోగ లక్షణం. వాడు భూమి మీద కప్పలాగా గెంతడం. వాడు చెట్ల పైన కోతిలాగా గెంతడం. ఇటువంటి ఎగరడం అంతా గూడా వాడికి ఆ యోగ సాధకుడికి, ఆ యోగికి వచ్చేస్తూనే ఉంటాయి లక్షణాలు. పైగా వాడు ఆకాశ గమనం గూడా చేసేయొచ్చు. వాడు భూమి మీద ఎగరొచ్చు, చెట్ల పైన ఎగరొచ్చు, ఆకాశంలో గూడా ఎగరొచ్చు. వాడికి అడ్డు, అదుపు లేదు. వాడు ఎట్లనైనా ఎగురుతూ వెళ్ళిపోవచ్చు.
అది వాడికి కలిగే 4 లక్షణం. ఆ తర్వాత జ్ఞానం, త్రికాల విషయం, ఐశ్వర్యం అణిమాదికం, అనంత శక్తిమత్వం చ పంచమం యోగ లక్షణం. వాడికి త్రికాల జ్ఞానం కలుగుతుంది. 3 కాలాల్లో జరుగుతూ ఉన్న విషయాల గురించిన జ్ఞానం కలుగుతూ ఉంటుంది. అణిమ మొదలైన అష్టైశ్వర్యాలు వాడికి కలుగుతాయి. ఆ సమయానికి వాడికి మొత్తం అష్టైశ్వర్యాలొచ్చేస్తాయి. ఈ అష్టైశ్వర్యాలు లేదా అష్టసిద్ధులనేవి చెప్తారో, వీటిని మళ్ళీ తర్వాత శ్లోకము 10వ శ్లోకం ఏదున్నదో మన దక్షిణామూర్తి స్తోత్రంలో, దానికి మన సురేశ్వర్ల వారు రాసిన కారికల్లో ఈ అష్ట ఐశ్వర్యాలంటే ఏవి అని ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అణిమ, లహిమ, మహిమ మొదలైనవి వాటిని అక్కడ మళ్ళీ చూద్దాము. తర్వాత అనంత శక్తి మంతుడవుతాడు వాడు. వాడికి అనంతమైన శక్తి కలుగుతుంది. ఇవన్నీ గూడా ఐదో యోగ లక్షణంగా వాడికొచ్చి చేరుతాయి. వాడొకవేళ యోగ సాధనతో ఇంతవరకు సాధించాడంటే వాడు మన ప్రాణాలను ఆపేసాడంటే మాత్రం వాడు మనోప్రాణాలను ఆపేసాడంటే వాడికి ఇంకా మలమూత్రాలు, కఫాలు తగ్గిపోవడం, ఆరోగ్యం పెరిగిపోవడం, శరీరం తేలికపడడము, వాడిలో నుంచి సుగంధ పరిమళాలొస్తూ ఉండడము, వాడి దేహమంతా స్వర్ణమయమైపోవడము, వాడు ముళ్ళలో నుంచి వెళ్ళిపోతున్న నీళ్ళలో నుంచి, పంకాల్లో నుంచి వెళ్ళిపోతున్న మునగడమన్నది లేకుండా, వాటికి గుచ్చుకోకుండా, ఆకలి, దాహాన్ని తట్టుకునే శక్తితో ఎంతైనా తినొచ్చు, తాగొచ్చు. వాడు ఎటువంటి ఎండల్లో నుంచైనా వెళ్ళిపోవచ్చు. ఎటువంటి అగ్నుల్లోనైనా వాడు తట్టుకోవచ్చు. దూరం నుంచి వస్తూ ఉన్న శబ్దాలను శ్రవణం చేయొచ్చు. దూరం నుంచి కనిపిస్తూ ఉన్న దృశ్యాలని దర్శనం చేయొచ్చు. వాడు కప్పలాగా గెంతొచ్చు. భూమి మీద, ఆకాశంలో, చెట్ల మీద ఎక్కడ పడితే అక్కడ ఎగురుతూ వెళ్ళిపోవచ్చు. త్రికాల జ్ఞానంతో కూడి ఉండొచ్చు వాడు. అణిమాది అష్టైశ్వర్యాలు పొందుతాడు వాడు. అనంతమైన శక్తివంతుడవుతాడు అని చెప్తూ ఉన్నారు. ఇంక దాని తర్వాత గూడా కొన్నున్నాయి. వాడిలో కలిగే మార్పులు వాడిలో ఎటువంటి లక్షణాలొచ్చి చేరుతాయి అని. ప్రాణే సుషుమ్నాం సంప్రాప్తే నాదః అంతః శ్రూయతే అష్టధా ఘంటా దుందుభి శంఖ అబ్ది వీణ వేణు ఆది తాళవత్. ప్రాణవాయువులను వాడు సుషుమ్నలో నుంచి నిలిపేశాడంటే. మామూలుగా అయితే మనుషులకు ప్రాణవాయువులు ఇడా పింగళ నాడుల్లో నుంచి ప్రసరిస్తూ ఉంటాయని చెప్పారు గదా! వీడు ఆపేసి ఊరుకోకుండా దాన్ని సుషుమ్న నాడిలో నిలుపుతాడు. ఎక్కడో దగ్గర గాకుండా. అక్కడ నిలబెట్టేసరికి ఇంకా వాడికి అంతః లోపల అష్టధ 8 విధాలైన నాదాలు, శబ్దాలన్నీ వినిపిస్తూ ఉంటాయి వాడికి. లోపలే బయట నుంచి శబ్దాలన్నీ లోపలికి రాక్కర్లేదు. లోపలే వాడికి 8 రకాల శబ్దాలని జెప్తున్నారు. ఘంటానాదాలు వినిపిస్తూ ఉంటాయి వాడికి. దుందుబి నాదాలు వినిపిస్తూ ఉంటాయి వాడికి. శంఖనాదాలు వినిపిస్తూ ఉంటాయి. అబ్ది సముద్రపు శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. వీణానాదాలు వినిపిస్తూ ఉంటాయి. వేణునాదాలు వినిపిస్తూ ఉంటాయి. ఆదిగా గలిగిన తాళాలు, తప్పెట్లు, తాళాలు ఏవైతే తాళం వేస్తూ ఉంటారో అటువంటివి మొత్తం ఒక 8 రకాలని జెప్పారు. అన్ని రకాల శబ్దాలు వాడికి లోపల నుంచే వినిపిస్తూ ఉంటాయి. ఈ నాదాలన్నీ వింటూ ఉంటాడు వాడు. ఆ తర్వాత చివరిగా ఆ స్థితిలో ఉన్న యోగికి కలిగే లక్షణమేమి తనూనపాత్ తటిత్ తారా తారేశ తపన ఉపమం బ్రహ్మనాడీంగతే ప్రాణే బింబరూపం ప్రకాశతే. ఈ విధంగా ప్రాణాలు సుషుమ్నా నాడిలో నిలబడిపోతే వాడిలో రకరకాల నాదాలు వినిపించడమే గాదు, శబ్దాలు అంత మాత్రమే గాదు. ఇంతకు ముందైతే వాడికి బయట నుంచి వినిపించాల్సొచ్చేది. వాడికి దూరదర్శనము, దూర శ్రవణము ఉండేదప్పుడు. వాడు మూడో యోగ లక్షణంగా సాధించేదేమి అంటే మూడోదే. మధ్యలోకొచ్చేసరికే వాడికి దూర శ్రవణాలు, దూరదర్శనాలు. కానీ వాడు 5 గూడా ఇన్ని భూమికలు దాటుకుంటూ వెళ్ళిపోయాడంటే, ఇంక చివరగా వాడికి జరిగేదేమంటే బయట నుంచి రాక్కర్లేదు.
శబ్దాలు బయట నుంచి రాక్కర్లేదు, దృశ్యాలు లోపలే. అన్ని రకాల శబ్దాలు వాడికి లోపల నుంచే వినిపిస్తాయి. అన్ని రకాల దృశ్యాలని చెప్పడానికి వీల్లేదు. ఒక్క దృశ్యం కనిపిస్తుంది. శబ్దాలు ఎన్ని రకాలుగా వినిపించినా సరే, ఒక్క ముఖ్యమైన దృశ్యం కనిపిస్తుంది వాడికి లోపలే. ఎట్లా ఉంటుంది అంటే అది తను నపాత్. తను నపాత్ అని దానికర్థం. తను అంటే శరీరం. శరీరాన్ని నపాత్ పడేయకుండా నిలబెట్టేదేమి అంటే అగ్ని. మనలో ఉన్న అగ్ని ఏదున్నదో అది మనల్ని పడిపోకుండా నిలబెడుతుంది కాబట్టి అగ్నికి తనూనపాత్ అని పేరున్నది. కాబట్టి అగ్నిలాగా ప్రకాశిస్తూ ఉన్న, తటిల్లతలాగా, మెరుపు తీగలాగా ప్రకాశిస్తూ ఉన్న, తారకల్లాగా ప్రకాశిస్తూ ఉన్న, తారేసుడు చంద్రుల్లాగా ప్రకాశిస్తూ ఉన్న, తపనుడు సూర్యుడిలాగా, ఒక సూర్యుడు, ఒక చంద్రుడు, తారకలన్నీ గూడా, తటిల్లతలు, మెరుపు తీగలన్నీ గూడా, అగ్నులన్నీ గూడా ఒక్క చోటికి చేరితే ఎంతటి ప్రకాశముంటుందో, అటువంటి ప్రకాశముతో ఆత్మ బింబరూపంగా వాడికి కనిపిస్తుంది. అంతటి లాభముంటుంది. యోగ సాధన ఒకవేళ చేయగలిగితే ఆత్మస్వరూపం వాడికి బింబరూపంగా అంటే సాక్షాత్కరిస్తుంది. అది ఒక జ్యోతి రూపంగా మెరుపు మెరిసినంత వేగంగానైనా సరే, మనకు మన పురాణాల్లో చూపించినట్టు వాళ్ళు యోగం ఆచరిస్తూ ఉంటే, అటువంటి యోగ సమాధిలో వాళ్లకు మెరుపు మెరిసినట్టు వాళ్ళు ఏ మూర్తిని ధ్యానం చేస్తూ ఉన్నారో ఆ మూర్తి వాళ్ళ మనసుల్లోనే ద్యోతకమైంది. అది వాళ్లకు సాక్షాత్కరించింది. తర్వాత అంతర్ధానమైందంటే అక్కడే లయమైంది అని చెప్తారు కదా! ఆ విధంగా ఆత్మ స్వరూపము బింబరూపంగా వాళ్లకు తెలుస్తుందిట ఆ సమయంలో. అది ఎట్లా తెలుస్తుంది అంటే, కొన్ని కోట్ల జ్యోతులన్నీ ఒక్క చోట ప్రకాశిస్తే ఎటువంటి కాంతి ఉంటుందో అటువంటి కాంతి పుంజం వాళ్లకు దర్శనమిస్తుందిట లోపలే అని చెప్తూ ఉన్నారు. ఆ తర్వాత ఇంకా కొంత మనకు కారికలు ఉన్నాయి. మనం వాటిని వచ్చే వారం కలిసి చదువుకుని పూర్తి చేద్దాము. ఆ తర్వాత ఇంకొక శ్లోకము, దానికి మళ్ళీ కొన్ని ఒక 25 పైగా కారికల్లో వివరణ ఉన్నది. వాటిని కూడా పూర్తి చేసుకుని ఇంకా అప్పుడు కూర్చుని అసలు మన సురేశ్వర్ల వారు ఏమి మనకు ఉపదేశం చేస్తూ ఉన్నారు ఈ మొత్తం యోగ సాధన క్రమంగా అని శాస్త్ర ప్రమాణాలతో మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఎంత చేసినా సరే మనము యోగాలు గాని, ఉపాసనలు గాని చెప్తూ ఉంటే వింటూ, కానీ జ్ఞానాన్ని మాత్రమే పట్టుకుంటూ వెళ్తాము. కాబట్టి ఇక్కడ చెప్తున్న యోగపరమైన, ఉపాసనాపరమైన విషయాల్ని కూడా వింటూ, విచారిస్తూ, దాన్ని శాస్త్ర ప్రమాణాలతో ఆధ్యాత్మికమైన జ్ఞానంగా ఎట్లా అన్వయం చేసుకోవాలి అని చూసుకుంటూ వెళ్దాము. ఇప్పటికైతే వాళ్ళు చెప్తున్నది, నేర్పిస్తూ ఉన్నది తెలుసుకుంటూ వెళ్దాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతాను. శుభం భవతు.